ఆయన ఇంకో మాట కూడా తరచుగా చెప్తుండేవాళ్ళు ఆ టైంలో, బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు కాకుండా దేశానికి ఒక సరికొత్త మార్గం కావాలి, సరికొత్త దిశగా దేశాన్ని తీసుకెళ్ళాలి. థర్డ్ ఫ్రంట్ అది ఆ కాంగ్రెస్ కాకుండా బీజేపీ కాకుండా మీరు సమదూరం అని చెప్పేవాళ్ళు. అండ్ రవీంద్ర గారు దానికి నాయకత్వం నేను వహిస్తాను. ప్రధానమంత్రిగా కూడా ఆయన స్వయం ప్రకటిత ప్రధానమంత్రిగా ఆయన ప్రకటించేసుకున్నారు, నేనే అభ్యర్థిని అంటూ కూడా ప్రకటించేసుకున్నారు. నాకు తెలిసి ఎక్కువగా మహారాష్ట్రలో కొంత కాన్సన్ట్రేట్ చేసి సభలు అవి నియర్ బై ప్లేసెస్ కాబట్టి దానికి వచ్చాడు. ఏదో మున్సిపాలిటీలో కొన్ని వచ్చినట్టుగా ఉందండి, మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎక్కడ కొన్ని బీఆర్ఎస్ వచ్చినట్టుగా ఉంది. అట్లయితే ఏఎంఐ కూడా ఉత్తరప్రదేశ్ వస్తూ ఉంటాయి కదా, అంత మొత్తం అది నేషనల్ పార్టీ కాదు, ఊరి పేరుకి ఆల్ ఇండియా అన్నాడు ఎంకే, ఆల్ ఇండియా ముస్లిం పార్టీ అని పెట్టుకుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఉంటుంది కదా విజయ్. అవును, సరే. ఈ పేరు మార్పు కూడా మొన్నటి తెలంగాణ ఎలక్షన్స్ లో ఒక పెద్ద ప్రభావం చూపించింది. తెలంగాణ అనే సెంటిమెంట్ ని దూరం పెట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం దేశవ్యాప్తంగా రాజకీయాలు నడుపుతామన్న వెళ్ళిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ సెంటిమెంట్ ప్రభావం చూపించి మొన్నటి ఎలక్షన్స్ లో అంతటి ఘోర పరాజయం కూడా చెవి చూశారని కొంతమంది విశ్లేషకులు ఇప్పటికీ భావిస్తుంటారు. దాన్ని ఎలా చూస్తారు? అది కారణం కావచ్చు కానండి, మితిమీరిన అరగెన్స్ ఒకటి, అహంకారం. ఎక్కడైనా మీరు ముగ్గురు దెబ్బతిన్నారు, ఇద్దరు రాష్ట్ర స్థాయిలో, ఒక ఆయన నేషనల్ స్థాయిలో. అబ్కి బార్ 400 బార్ ఇది ఎందుకంటే బయటపడ్డారు. ఎందుకంటే ప్రతిదానికి నేచర్కి ప్రిన్సిపల్ ఉందండి. నేచర్ విల్ నాట్ అలో యూ టు డూ ఎనీ ఎక్స్ట్రీమ్ థింగ్. మన చట్టాలు ఫెయిల్ కావచ్చు, మన ఇంప్లిమెంటేషన్ ఫెయిల్ కావచ్చు, మన ఎన్ఫోర్స్మెంట్ ఫెయిల్ కావచ్చు, కానీ పొయిటిక్ జస్టిస్ అని ఒకటి ఉంటుంది విజయ్, విచ్ ఈస్ నాట్ కంట్రోలబుల్ బై ద మ్యాన్. ప్రకృతి లేకపోతే అది అన్నిటిని గమనిస్తుంది కదా. దానికి ఒక అద్భుతమైన ఇంగ్లీష్ అడేజ్ ఉందండి, నేచర్ కన్స్పైర్స్ టు డూ సమ్ మీనింగ్ఫుల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. నేచర్ కన్స్పైర్స్ టు డూ సర్టన్ మీనింగ్ఫుల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు కలికి అవతారం వస్తుంది, కలికి అవతారం కలికి దేవుని రూపంలో కాదు, ఇలాంటి పరిణామాల రూపంలో వస్తుంది. ఎగ్జాక్ట్లీ, చాలా చక్కగా చెప్పారు. దీన్ని మనం ఎందుకంటే మన చేత కాని విషయాలు ఇంకా ఆయన నేచర్ దేవుడు చూసుకోవాల్సిందే అంతే. నాట్ ఎ ఫెదర్ ఫాల్స్ వితౌట్ ది వింక్ ఆఫ్ ది గాడ్ అంటే విజయ్, శివుని ఆజ్ఞ లేనిది చీమ ఎంత చిన్నది ఉంటుంది, శివుడు ఎక్కడ ఉంటాడు, అతని ఆర్డర్ లేకుండా అది వచ్చి కుట్టదు అంటే దాని వెనక ఎంత తీరి ఉండాలి. అది పెద్ద మనుషులకు ఇన్న 70,000 పుస్తకాలు, నాకు తెలిసి 1,00,000 పుస్తకాలు, ఒక ఆయన 2,00,000 పుస్తకాలు చదివాడు, ఒక ఆయన 70,000 పుస్తకాలు చదివాడు. మరి దీని వెనక ఉండే మర్మం గ్రహించలేకపోయారా? సరే, మార్చారు, అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ గా మార్పు చెందింది, ఇక్కడి వరకు ఓకే. అంటే మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ గా మారుద్దామనే ఆలోచనలో ఉన్నారంట. అసలు ఎందుకు మళ్ళీ? అదే ఇప్పుడు మీరు చెప్పిన తుగ్లక్ ఎగ్జాంపుల్ చాలా కరెక్ట్ గా యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆలోచిస్తే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి విజయ్. నాన్న కొడుకు అడవిలో పోతున్నాయండి, నడిచిపోతున్నారు. నాన్నని ఆట పట్టిస్తామని కొడుకు ఏమన్నంటే నాన్న పులి వచ్చింది అన్నాడు. పులి వచ్చింది, నాన్న వెనక్కి తిరిగిచాడు, లేదు. వాడు నవ్వుతుంటే పులి లేదు. రెండోసారి అదే అన్నాడు, పాపం రెండోసారి కూడా ఫూల్ అయ్యారు. మూడోసారి నిజంగా పులి వచ్చింది, నాన్న పులి వచ్చింది అంటే నాన్న చూడకుండా వెళ్ళిపోయాడు, వాడు పులి వాత పడ్డాడు. అంతే కదా, జోక్ చేస్తున్నామని. వీళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే అంతకన్నా పెద్ద లాజిక్ అక్కర్లేదంటాను. ఎందుకంటే మార్పు ప్రజల నుంచి విశ్వాసం కూడా, తండ్రి ఎలా కోల్పోయాడో ప్రజల నుంచి విశ్వాసం ఓకే అండి. క్రెడిబిలిటీ అన్నది మాత్రం నెంబర్ 1 పాయింట్ ఇన్ పాలిటిక్స్ విజయ్. విశ్వసనీయత అన్నది చాలా కష్టపడి సంపాదించుకోవాలి. ఒకసారి లక్ష్మయ్య అని చెప్పి ఒక జర్నలిస్ట్ ఉన్నారండి. జర్నలిస్ట్ ఉండి ఆయన ఒక టీవీ యాంకర్ అడిగారు, సార్ మరి రాజకీయాలు డబ్బుతో ముడిపడింది కదా అంటే, ఆయన ఒక మంచి మాట చెప్పారు లక్ష్మయ్య. ఏమంటే కేవలం డబ్బుతోనే రాజకీయాలు ముడిపడి ఉంటే అంబానీ కూడా ప్రధానమంత్రి అయ్యేవాడు. రాజకీయాలతో ముడిపడ్డం అంటే అదొక స్పెషల్ ప్రత్యేకమైన పని ఉంది. దానికి ప్రతిరోజు ప్రజలతో మమేకం కావాలి, వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోవాలి, కొన్నిటికైనా వాటికి పరిష్కారం చూపించాలి. అప్పుడు ప్రజల మనసులో ఉండిపోతే అది రాజకీయం అంటాం. మంచి సమాజం మంచి కోసం చేయడం. అవును, ఆవిలాల గోపాలకృష్ణ గురించి అందరూ వినింటారు. అవును, సైకిల్ పైన ఆయన క్యాంపెయిన్ చేసేవాడు. ఒక చిన్న ఇది పెట్టుకొని నా పేరు ఆవిలాల గోపాలకృష్ణయ్య, నేను కంటెస్ట్ చేస్తాను, నాకు ఓటు అని చెప్పాడు బై మౌత్. అవును,